2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఆగస్టు మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అండ్ అలాగే ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహ సంచారం ఎలా ఉంటుంది, ఎలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తలు పాటించాలి, వీటన్నిటి గురించి ఈ రోజు మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది, ఈ ఆగస్టు మాసంలో ఎలాంటి పరిస్థితుల్లో జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉందంటారు ఉమా గారు? తప్పకుండా అండి. ఆగస్టు మాసంలోకి వచ్చేసరికి మనం గ్రహ సంచారాన్ని ఒకసారి గమనిస్తే కనుక ముఖ్యంగా ఈ మాసంలో చంద్రగ్రహ సంచారము కాకుండా 2 గ్రహ సంచారాలు అనేటువంటివి మారుతూ ఉన్నాయి. రవి శుక్రగ్రహ సంచారాలు వాటి యొక్క సంచారాన్ని ట్రాన్సిట్ అనేటువంటి జరగబోతుందండి. రవి ఆగస్టు 17వ తారీఖున కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి జన్మ స్వరాశిలోకి వెళ్ళడం అనేటువంటి జరుగుతోంది. ఇక శుక్రుడు ఆగస్టు 20వ తారీఖు దగ్గర నుంచి మిథున రాశిలోకి కర్కాటక రాశిలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. అయితే గ్రహ సంచారాన్ని మనం ఒకసారి గమనిస్తే కనుక ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో గురుగ్రహ సంచారంతో పాటుగా శుక్రగ్రహ సంచారం ఆగస్టు 20వ తారీఖు వరకు జరుగుతోంది. కర్కాటక రాశిలో రవి బుధుల యొక్క సంచారము. రవి ఆగస్టు 17 వరకు కర్కాటకంలో ఉండి ఆ తర్వాత సింహంలోకి వెళ్తారు. బుధుడు వక్రించి కర్కాటకంలోనే మాసాంతం వరకు అక్కడే ఉంటారు. సింహరాశిలో కేతుగ్రహ సంచారము, కన్యారాశిలో కుజగ్రహ సంచారము, కుంభరాశిలో రాహుగ్రహ సంచారం నడుస్తుంటే మీనరాశిలో శని వక్రించడం అనేటువంటి జరిగింది. ఎప్పుడైతే శని వక్రిస్తారో అండి, కుంభరాశిలో శని ఎలా అయితే ఫలితాలు ఇస్తారో ఆ ఫలితాలన్నీ కూడా ఈ వక్రించినటువంటి శని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శని కూడా ఈసారి భిన్నమైనటువంటి మార్పులు, ఏలినాడ శని ఉన్న వాళ్ళకి కూడా కాస్త ఉపశమనం కలిగించేది కూడా కనబడుతుంది ఈ రాశుల్లో. తర్వాత శని యొక్క బాధలు తగ్గడము, కొంతమందికి శని బాధలు పెరగడం, ఇవి కనబడుతున్నాయి. ఈ భిన్నమైనటువంటి మార్పుల కారణంగా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది అనేటువంటిది మనం ఒకసారి చూద్దామమ్మా. మరి ముందుగా మేషరాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు మా గారు? తప్పకుండా అమ్మా. మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో 6 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయండి. ప్రధానంగా మేషరాశి వాళ్ళకి ఓవరాల్గా చెప్పాలి అంటే మంచి ఫేవరబుల్ టైం నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ నుంచి మనం చూస్తే కనుక 3వ స్థానంలో శుక్రబలం చాలా బాగుంది. 4వ స్థానంలో బుధుడి యొక్క అనుగ్రహం చాలా బాగుంది. ఇక్కడ బుధుడు వక్రించినప్పటికీ కూడా ఆయన 3, 4 స్థానాల మీద సంచారం, ఆ ప్రభావం పడడం కూడా వీళ్ళకి ఫేవరబుల్గానే కలుగుతుంది. 6వ స్థానంలో కుజగ్రహ సంచారం యోగిస్తోంది. 12వ స్థానంలో శని వక్రించి వీళ్ళకి ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా శని ఈసారి మాత్రం యోగిస్తారు. ఎందుకు అంటే వక్రించారు కాబట్టి బాగుంది. లాభస్థానంలో రాహుగ్రహ సంచారం అద్భుతంగా యోగిస్తోంది అని చెప్పుకోవచ్చు. అయితే ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహ ఫలితాలు చూస్తే 3వ స్థానంలో గురుగ్రహ సంచారం, 4వ స్థానంలో రవిగ్రహ సంచారం, పంచమంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తుంది. ఇక్కడ మనము ఏ గ్రహము ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేటువంటిది క్లియర్ కట్గా చూద్దామండి. ప్రధానంగా శుక్రబలము అనేటువంటిది వీళ్ళకి బాగుందండి. ఎప్పుడు 3 నుంచి 4 వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళకి శుక్రబలం బాగుంది. దీని మూలాన సినీ నాటక కళారంగాలు, నృత్య గీత వాద్యాది రంగాలు, క్రియేటివ్, ఏఐ, వర్చువల్ రియాలిటీ, వీటికి సంబంధించిన ఫీల్డ్స్లో కూడా రాణించాలి, చదువుకోవాలి, ముందుకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా శుభ పరిణామాలని చెప్పుకోవచ్చు. రెండవది ఏంటంటే సిబ్లింగ్స్తో ఉన్నటువంటి గొడవలు, కొలీగ్స్తో ఉన్నటువంటి గొడవలు, ఈ మీ యొక్క పట్టుదల, పరాక్రమము 2 పెరగడం, ఏదైనా సాధించాలి అనేటువంటి దాంతో కసితో పనిచేయడం, ఇవన్నీ కూడా కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. 4వ స్థానంలో బుధుడు వక్రించినప్పటికీ కూడా ఇక్కడ ఈ సమయంలో జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటి అంటే, బుధుడు అనేటువంటి ఆయన వ్యాపారకారకుడు కాబట్టి వ్యాపారంలో కుటుంబం వాళ్ళకి వీళ్ళకంటే కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు వ్యాపారంలోకి ఎంటర్ అయ్యే అవకాశం కనబడుతోంది. లేదా కుటుంబంలో కొద్దిగా అశాంతి అనేటువంటిది తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మిగిలినటువంటి బుధగ్రహ ఫలితాలు వ్యాపారంలో గ్రోత్ కావచ్చు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసే వాళ్ళకి, స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసే వాళ్ళకి, తర్వాత అందరికీ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్ అండి, ఈ యొక్క టెలికమ్యూనికేషన్, జర్నలిజం అందరికీ కూడా చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అయితే 6వ స్థానంలో కుజగ్రహ సంచారము, అప్పుల బాధ. మేషరాశి వాళ్ళు మీరు అప్పుల బాధతో బాధపడుతూ ఉంటే 100% మీకు అప్పుల నుంచి బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది.
ఇంకొకటి శత్రు బాధల నుంచి బయటికి రావడం, అనారోగ్య సమస్యలండి. అంటే ఈ బ్లడ్కి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కానీ, స్కిన్కి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కానీ ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ మాసం తప్పనిసరిగా రుణ బాధలు, ఆరోగ్య సమస్యల నుంచి బయటికి తీసుకొస్తుందన్న మాట మాత్రం వాస్తవము. లాభంలో రాహుగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తోంది. పెద్దవాళ్ళు, పైవాళ్ళు, కుటుంబ సభ్యులు మంచి పొగడడం కానీ, అభినందనలు, ప్రశంసలు, ఇవన్నీ స్కిల్ డెవలప్ అవ్వడం, పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ మాసంలో జరిగే అవకాశం కనబడుతోంది. శని ప్రభావం తగ్గడం వల్ల కూడా ఖర్చులకి తగినటువంటి గుర్తింపు, తగినటువంటి ప్రతిఫలం అనుభవిస్తారు. అంటే ఏలినాటి శని ఎప్పుడైతే నడుస్తోందో అండి, ఏలినాటి శని నడుస్తున్నంత కాలము విపరీతంగా ఖర్చులు చేస్తుంది. అసలు వృధా ఖర్చులు, అవన్నీ కూడా అనవసరమైన ఖర్చులు. కానీ ఈ సమయంలో శని వక్రించిన తర్వాత ఏం జరుగుతుంది? ఖర్చు పెట్టిన దానికి ప్రతిఫలాన్ని మాత్రం 100% చూస్తారు. లాస్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది ఇంతకుముందు కాలంలో, ఇప్పుడు శని వక్రించడం మూలాన మీరు ఎనర్జీ ఎక్కడైతే కష్టపడతారో ఆ కష్టానికి ప్రతిఫలం కనబడుతుంది, ఆ యోగాన్ని ఇస్తారు. అయితే జాగ్రత్తగా ఉండాల్సింది ఏమిటి అంటే, గురుబలం లేదు. సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో ఆ సంతాన విషయంలో ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది, లేదా సంతాన సంబంధిత ఆరోగ్య సమస్యలు విమెన్కి వచ్చే అవకాశం ఉంది ఈ మాసంలో. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కూడా ఈ ప్రిడిక్షన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ యాక్యురేట్గా జరుగుతాయి. మీ పర్సనల్ చార్ట్ ఆధారంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి. 4th హౌస్లో రవిగ్రహ సంచారం, రవి బలం లేకపోవడం వల్ల ఇక్కడ ఏంటి అంటే, సమయానికి ఆహారం తీసుకోవాలి. మీరు ఆహార నియమం అనేటువంటిది పాటించకపోవడం, పనిలో పడో లేకపోతే కాలక్షేపం చేస్తూనో ఆ భోజనం సరిగ్గా చేయకపోవడం వల్ల IBS ప్రాబ్లమ్స్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి తలెత్తుతాయి. సో పని ఒత్తిడి పెరిగినప్పటికీ కూడా ఆహారం విషయంలోనూ, ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్త పడండి. ప్రేమ వ్యవహారాల్లో మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్ పెరిగే అవకాశం ఉంటుంది, లేదా ఇద్దరి మధ్యలో విభేదాలు కలిగే అవకాశం కనబడుతోంది. మీ నడవడికలో, బిహేవియర్లో, జీవన విధానంలో కొత్త చేంజెస్ ఏమీ రాకుండా అన్నీ కూడా ఆరోగ్యకరంగా ఉండేట్టుగానే ప్రయత్నం చేయండి తప్ప ఇక్కడ కొత్త చేంజెస్ ఏవి చేయొద్దు. అయితే ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి ఈ మాసం అద్భుతమైన ఫలితాలు కనబడుతూ ఉన్నాయండి. ఈ యొక్క అద్భుతమైన ఫలితాలు గురుబలం కూడా మీకు తోడైతే ఇంకా మరింత అద్భుతంగా ఉంటుంది, రవి గురులు ఇద్దరు కూడా. సో ఇక్కడ రవి గురుల యొక్క బలం పెరగాలి అంటే ఆదివారం నాడు గోధుమలు దానంగా ఇవ్వాలి. గురుబలం పెరగాలి అంటే గురువారం నాడు శనగలు దానంగా ఇవ్వాలి, లేదా కనకపుష్యరాగం పెట్టుకోవచ్చు. శివార్చన చేస్తే రవి గురుల యొక్క అనుగ్రహం తప్పకుండా పెరుగుతుంది. సో మీ పర్సనల్ చార్ట్ చూసుకోండి. ఇక్కడ మనం చెప్పుకునేటువంటి విషయాలు ప్రతిదీ కూడా గోచార అంశము. మీకు ఈ మాసం అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అన్న మాట మాత్రం వాస్తవం. కానీ మీరు ఏదైనా కష్టం పడుతూ ఉంటే, తీరనటువంటి బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటే, పర్సనల్ చార్ట్లో బలమైనటువంటి కర్మగా ఏదైనా ఒక దోషం ఇబ్బంది పెడుతోంది అని అర్థము. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పర్సనల్ చార్ట్ చూసుకుని ముందుకు వెళ్ళండి, మరిన్ని శుభ ఫలితాలు తప్పకుండా చూస్తారు. అంటే ఎలా ఉమ్మగారు, ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళ ఇంటర్నల్ చార్ట్ ప్రకారంగా కావచ్చు, లేదు అంటే వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇక్కడ గోచారము అనేటువంటిది 40% ఒక మానవ జీవితం మీద పడితే, పర్సనల్ చార్ట్ అనేటువంటిది 60% మానవ జీవితం మీద ప్రభావితం అవుతుంది. పర్సనల్ చార్ట్లోనే అంటే రెండింటినీ మనం సమన్వయం చేసుకుంటూ లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు ఈ ఆస్ట్రాలజీని సహాయం తీసుకుని చేసుకోవాల్సింది రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. ఏదైనా దోషం ఉంటే రెమెడీస్ మనం ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి ఆ రెమెడీస్ కూడా ఈ రెండింటినీ సమన్వయం చేసుకున్న తర్వాత వచ్చేటువంటి దాన్ని ఫాలో అవుతూ మాత్రమే ముందుకు వెళ్ళాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా జాతకం చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరించి మీకు భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అమ్మా.